అమెరికాలో జరగబోయే టీ20 వరల్డ్ కప్కి పిచ్లు వచ్చేశాయి. 14,000 మైళ్ళ దూరం నుంచి అమెరికాకి దిగుమతి అయ్యాయి. ఆస్ట్రేలియాలో ఉన్న అడిలైడ్ నుంచి న్యూయార్క్, టెక్సాస్, ఫ్లోరిడాల్లో ఉన్న 3 స్టేడియంలకి చేరుకుంటాయి. టీ20 వరల్డ్ కప్లో ఓపెనింగ్ గేమ్ యుఎస్ఏ, కెనడాల మధ్య జరగనుంది. అదేవిధంగా గ్రూప్ స్టేజ్లో బిగ్గెస్ట్ గేమ్ అదే ఇండియా, పాకిస్తాన్ మధ్య జరగబోయే మ్యాచ్ కూడా యుఎస్లోనే జరగబోతుంది. ఒక ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్ అమెరికాలో జరగడం ఇదే మొట్టమొదటిసారి. టీ20 వరల్డ్ కప్లో జరగబోయే మొత్తం 55 మ్యాచ్ల్లో 16 మ్యాచ్లు యుఎస్లోను, మిగిలిన 39 మ్యాచ్లు వెస్టిండీస్లోనూ జరగబోతున్నాయి. చక్కటి పేస్, మంచి బౌన్స్ ఉండేలా పిచ్లను తయారు చేస్తున్నామని అడిలైడ్ పిచ్ క్యూరేటర్ చెప్పాడు. నిజానికి అక్టోబర్ 2023లోనే ఈ పిచ్ల మీద పని ప్రారంభమైంది. ఆ పిచ్లకు కావాల్సిన గ్రాస్ని ప్రత్యేకమైన ట్రేల్లో పెంచారు. 4 మ్యాచ్ రెడీ పిచ్చెస్ని, 6 ప్రాక్టీస్ పిచ్చెస్ని ఈ స్పెషల్ గడ్డితో తయారు చేస్తారు. ఆస్ట్రేలియా నుంచి ఒక షిప్పింగ్ కంటైనర్లో బోటు మీద జనవరిలోనే ఈ గడ్డిని పెంచిన ట్రేలు ఫ్లారిడాకి చేరుకున్నాయి. అప్పటి నుంచి వాటిని వెచ్చటి క్లైమేట్లో పెంచుతున్నారు. అమెరికాలో మొట్టమొదటిసారి జరగబోయే ఈ వరల్డ్ కప్ మ్యాచెస్కి ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్కి జనం ఇసుకేస్తే రాలకుండా ఉంటారని నిర్వాహకుల అంచనా.